నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ నేను ప్రస్తుతం ఉన్నది ఐడియల్ బొల్లారంలో ఉన్నాను. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడున్న జనరేషన్లో బయటికి వెళ్తే చాలు కిరాణా షాప్లో కూల్ డ్రింక్స్ అంటే కోకోకోలా కానివ్వండి, స్ప్రైట్, థమ్స్ అప్ ఇవన్నీ కెమికల్ కలిసిన కూల్ డ్రింక్సే. సో వీటిని తాగి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అనారోగ్యానికి పాలవుతుంటారు. సో ఇక్కడ ఇట్లా కాదు, ఇది ఒక బ్లిష్ బాడీ అనే పేరుతోని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ పొంది దాదాపు 50 lakhs ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఓన్లీ మిల్లెట్స్తో తయారు చేసిన జ్యూసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక పెద్దలను చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ జ్యూసెస్ తయారు చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఓనర్ జి శైలేష్ గారు దాదాపు కొన్ని ఫార్మా కంపెనీస్లో పనిచేసి అంటే జాబ్ చేసి అక్కడ సాటిస్ఫై లేక నేను ఏదో ఒకటి అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక ఆర్గానిక్ ఏదన్నా జ్యూస్ అందివ్వాలి అన్న ఆలోచనతో ఈ బ్లిష్ బాడీ రూపొందించడం అయితే జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు శైలేష్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లోనే విని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ ఏజ్ పిల్లలు తీసుకోవాలి, అంటే ఏజ్ పరంగానే తీసుకోవాలా లేదంటే తినే ముందు తీసుకోవాలా, తిన్న తర్వాత తీసుకోవాలా, దీని గురించి అసలు ఈ జ్యూస్ ఎలా ఫెర్మెంట్ అవుతుంది అనేసి కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. శైలేష్ గారు నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. ఓకే, మాకు దీని ప్రాసెస్ గురించి బ్లిష్ బాడీ అనే ఫెర్మెంటెడ్ జ్యూస్ గురించి మాకు క్లియర్గా చెప్పండి ఒకసారి. నా పేరు శైలేష్. నాకు 14 ఏళ్ల పాటు ఫార్మా కంపెనీలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కంపెనీలో చేస్తూ నాకు రీసెర్చ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను ఆ ఇంట్రెస్ట్తో సెంట్రల్ గవర్నమెంట్కి నేను ఒక గ్రాంట్ అనేది అప్లై చేశాను, ఒక స్టార్టప్ అనేది పెట్టి. అది ప్రాజెక్ట్ అంతా చూసి నాకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 50 lakhs గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రాంట్తోనే నేను ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా పెట్టుకుని ఈ ప్రొడక్ట్ అనేది డెవలప్ చేశాను. సరే, ఇప్పుడు నేను అసలు ఈ ప్రొడక్ట్ ఎందుకు డెవలప్ చేశాను, ఇది ఎందుకు తాగాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఇది ఎలా తయారు చేస్తారు, ఇలాంటి విషయాలని నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. మొట్టమొదటిగా ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సరే, ఏ ఇంట్లో చూసినా సరే డైజెషన్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక గ్యాస్ ట్రబుల్ కానీ, ఫ్రీగా మోషన్ అవ్వడం కానీ, కాన్స్టిపేషన్ అంటాం దాన్ని, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం ఏ ఇంట్లో చూసినా కూడా ఇప్పుడు 30 ఏళ్లకే 35 ఏళ్లకే మనకి డయాబెటీస్ అనేది వస్తూ ఉంది. ఒక WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం కూడా 80% కేసెస్ ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ ఎక్కువగా షుగర్ ఉన్న డ్రింక్స్ తాగటం వల్ల అని ఒక రీసెర్చ్లో ప్రూవ్ అయింది. సో ఈ రెండు నన్ను చాలా కలిసివేశాయి. ఎందుకు మనం అసలు ఒక డ్రింక్ తయారు చేయకూడదు, ఒక షుగర్ ఫ్రీ డ్రింక్ ఎందుకు తయారు చేయకూడదు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆనందంగా దీన్ని తాగుతూ ఒక ఎంజాయ్ చేసే డ్రింక్ అనేది ఎందుకు తయారు చేయకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. దీంట్లో భాగంగా నేను మిల్లెట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ మిల్లెట్ అంటే ఏంటంటే చిరుధాన్యాలు అంటాం తెలుగులో. దీంట్లో నేను తీసుకున్న మిల్లెట్ ఏంటంటే ఫాక్స్టైల్ మిల్లెట్. మనం దీన్ని తెలుగులో కొర్రలు అంటాము. మొట్టమొదటిగా మనం ఈ కొర్రల్ని ఏం చేస్తామంటే బాగా మనము నానబెడతాం నీళ్ళల్లో. అవి రైతుల దగ్గర నుంచే కొంటాను నేను డైరెక్ట్గా, ఈ మధ్యవర్తులలో కాకుండా డైరెక్ట్గా మన ఫార్మర్స్ దగ్గర నుంచి కర్నూలు, కడప, అనంతపూర్, మహబూబ్ నగర్ ఈ ఏరియాల్లో కొర్రలు అనేవి చాలా బాగా పండుతాయి. ఇవి చాలా ఒక న్యూట్రిషియస్ గ్రెయిన్స్ అనమాట. ఆ కొర్రల్ని తీసుకుని నేను బాగా క్లీన్ చేసి వాటిని నానబెట్టి వాటిని జెర్మినేట్ చేస్తాను. జెర్మినేషన్ అంటే తెలుగులో మనం ఏమంటామంటే మొలకెత్తటం. ఈ మిషన్ పేరే ఈ సీడ్ జెర్మినేటర్ అనమాట. ఈ సీడ్ జెర్మినేటర్లో మనము కొర్రల్ని పెడతాము. ఈ మిషన్ ఏం చేస్తుంది అంటే ఒక పర్టికులర్ టెంపరేచరు, హ్యూమిడిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇలా చేయటం వల్ల ఈ కొర్రల్లో మనకి ఉపయోగపడని పదార్థాలు అంటే యాంటీ న్యూట్రియంట్స్ అంటాము. కొన్ని ఉపయోగపడని పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అవి మనకి దానిలో పోవటం అనేది జరుగుతుంది.
ఇది ఈ ప్రాసెస్లో మొట్టమొదటి ప్రక్రియ. ఇప్పుడు ఈ ప్రాసెస్లో నెక్స్ట్ ప్రక్రియ అలా మనం జెర్మినేట్ చేసి అంటే మొలకెత్తించిన తర్వాత ఆ కొర్రల్ని తీసుకొచ్చి మనం ఈ మిషన్లో పెడతాము. దీన్ని మనము ట్రే డ్రైయర్ అంటాము. దీనిలో ఏం జరుగుతుంది అంటే ఆ మొలకెత్తిన కొర్రల్ని బాగా డ్రై చేస్తాం, అంటే ఎండబెడతాము. ఒక 4 గంటల పాటు ఒక టెంపరేచర్ ఒక 70 నుంచి 80 డిగ్రీల వరకు మెయింటైన్ చేస్తూ మనము వాటిని బాగా ఎండబెడతాము. ఇది ఈ మిల్లెట్ డ్రింక్ లేదా మిల్లెట్ జ్యూస్ తయారు చేసే ప్రక్రియలో ఇది రెండవ స్టెప్. దాని తర్వాత మనం అక్కడ ఎండబెట్టిన కొర్రల్ని దానిలో ఉన్న మాయిశ్చర్ లేదా తడినంతా బాగా మనం తీసేసి ఎండబెట్టిన తర్వాత ఈ పిండి పట్టే మిషన్లో వేస్తాము. ఇది మనము మామూలుగా పిండి పట్టే మిషనే. మనం దీనిలో ఆ కొర్రలు వేస్తూ ఉంటే కింద నుంచి పిండి అనేది వస్తూ ఉంటుంది. ఇది దీంట్లో మూడవ స్టెప్. ఇప్పుడు దీని తర్వాత అతి ముఖ్యమైన ప్రక్రియ ఫెర్మెంటేషన్. ఇది ఈ మిషన్లో చేస్తాము. దీన్ని మనము ఫెర్మెంటర్ అంటాము. అసలు ఏంటి కొంత ఫెర్మెంటేషన్ గురించి నేను మీకు ఇప్పుడు కొంత అవగాహన కల్పిస్తాను. అసలు ఏంటి ఫెర్మెంటేషన్ అంటే ఏంటి? తెలుగులో మనం దీన్ని పులియబెట్టడము అంటాము. పూర్వకాలంలో మన తాత ముత్తాతల కాలంలో చద్దన్నం తినేవాళ్ళు. అదేవిధంగా మనం ఇంట్లో రోజు పాల నుంచి పెరుగు తయారు చేసుకుంటాము. ఈ రెండిట్లో ఉన్నది కూడా మనకి ఫెర్మెంటేషన్ ప్రక్రియే. ఈ ఆధునిక కాలంలో మనకి టైం లేక మనం అవన్నీ చేసుకోవట్లేదు. ఇప్పుడు చద్దన్నం తింటే అదేదో ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా ఫీల్ అవుతున్నారు. కానీ అలా మనం చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే అలా పులియబెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ పర్టికులర్ ఫుడ్లో ఉన్న బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. బ్యాక్టీరియా అనగానే ఏదో రోగాలు వచ్చేస్తాయి, అది మనకి ఏదో చేసేస్తుంది అని అనుకోక్కర్లేదు. అది మనకి ఉపయోగకరమైన బ్యాక్టీరియా అన్నమాట. లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియము ఇలాంటి రకరకాల ఉపయోగపడమైన బ్యాక్టీరియాలు ఆ ఫుడ్లో మనకి వృద్ధి చెందుతాయి అన్నమాట. మన పొట్టలో కూడా మనకి గట్ బ్యాక్టీరియా అంటాం దాన్ని. గట్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఎప్పుడు కూడా మనకి సహాయపడే బ్యాక్టీరియా. అంటే అది ఏం చేస్తుంది అంటే మనకి అబ్జార్ప్షన్ పెంచుకోవడం కానీ మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడంలో కానీ వీటిల్లో ఉపయోగపడుతుంది అన్నమాట. దీన్నే మనం ఇంగ్లీష్లో ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అంటాము. సో పూర్వకాలం మన ఆ పద్ధతులు అనేవి చాలా మంచివి. మట్టి కుండలో పెట్టి గంజి తాగటం కానీ ఆ చద్దన్నం తినటం కానీ అవన్నీ కూడా వాళ్ళు ఒక ట్రెడిషనల్ సైన్స్ ఒక శాస్త్రీయత ద్వారా అది మనకి డెవలప్ చేసి ఇచ్చారు. ఇప్పుడు మనం అవన్నీ మర్చిపోయి మనం సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ వీటికి అలవాటు పడిపోయాం, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్కి అలవాటు పడిపోయాము. సో ఇలా ఆ కొర్రలు ఉన్న పిండిని తీసుకొచ్చి నీళ్లు కలిపి ఈ మిషన్లో మనము ఫెర్మెంటేషన్ అనేది చేస్తాం, అంటే పులియబెట్టింది చేస్తాము. సరే, ఎవరు కూడా పుల్లగా ఉన్న డ్రింక్ని తాగడానికి ఇష్టపడరు. సో అందుకని ఇక్కడ నేను ఇన్నోవేటివ్గా ఏం చేశాను అంటే ఆ పుల్లబెట్టిన డ్రింక్కి టేస్ట్ రావటం కోసము స్టీవియా అనే ఒక న్యాచురల్ కాంపౌండ్ యాడ్ చేశాను. ఈ స్టీవియా ఏంటిది కొంతమంది వినుండొచ్చు. ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు ఇది వాడతారు. ఇది తీయగా ఉంటుంది కానీ షుగర్ కాదు. ఇది కూడా మొక్కల నుంచి తీయబడిన ఒక కాంపౌండ్ అనమాట. ఈ స్టీవియా అనేది యాడ్ చేయడం వల్ల దానికి జస్ట్ తీయదనం వస్తుంది, అంతేగాని క్యాలరీస్ అనేవి రావు. సో అంతేకాకుండా నేను దాంట్లో ఇంకా ఏం యాడ్ చేశాను అంటే ఫ్రూట్ పౌడర్ యాడ్ చేశాను. ఒరిజినల్ ఫ్రూట్ పౌడర్ అంటే మనము ఇది 3 ఫ్లేవర్స్లో ఉంది, ఆరెంజ్, పైనాపిల్, మ్యాంగో. ఈ పళ్ళని మనము జ్యూస్ లాగా చేసి ఆ నీళ్ళని తీసేసి ఆ మిగిలిన వచ్చిన ఫ్రూట్ పౌడర్నే యాడ్ చేశాను. సో ఈ పులియబెట్టిన ఫాక్స్టైల్ మిల్లెట్ డ్రింక్కి మనం ఈ 2 యాడ్ చేయడం ద్వారా మనము దానికి టేస్ట్ తీసుకొచ్చామన్నమాట. సో ఇప్పుడు ఇది ఎవరు తాగొచ్చు, ఎట్లా తాగొచ్చు, అసలు ఏంటి, ఇలాంటి రకరకాల అనుమానాలు మీకు వస్తూ ఉండొచ్చు. ఇది ఎప్పుడు తాగొచ్చు? ఇది మీరు కూల్ డ్రింక్ లాగా ఎప్పుడైనా తాగొచ్చు. ఇప్పుడు నాకు ఆల్రెడీ వాడిన వాళ్ళు నాకు చెప్పిన ఫీడ్బ్యాకే నేను మీకు చెప్తున్నాను. పొద్దున్నే తాగితే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అంటే కాన్స్టిపేషన్, ఫ్రీగా మోషన్ అవ్వకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక పొద్దున్నే తినక ముందు తాగితే ఆ ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ అవుతుంది. రెండవది మధ్యాహ్నం తాగితే ఏమవుతూ ఉంటుంది, మనం మధ్యాహ్నం ఫుడ్ తినగానే చాలా హెవీగా ఫీల్ అవుతూ ఉంటాం, పొట్ట చాలా బరువుగా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే తాగుతామో ఒక లైటర్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. ఆ డైజెషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి చాలా లైట్గా ఫీల్ అవుతాము. సో ఇక్కడ కూడా నేను మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలనుకుంటున్నాను. గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్కి మన బ్రెయిన్కి చాలా రిలేషన్ ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు కడుపులో గుడగడం అంటాం, ఇవన్నీ సహజం. ఆకలి వేసినప్పుడు మనం సరిగ్గా పని చేయలేము, మన మూడ్ బాగోదు. పొట్ట హెవీగా ఉన్నా సరే మన మూడ్ బాగోదు. సో మన మూడ్ కానీ మన గట్ కానీ ఇంటర్లింక్డ్. మన గట్ని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటాం. సో మనం ఆ డైజెస్టివ్ సిస్టమ్ని ఆ గట్ని ఇలాంటి ఒక మంచి డ్రింక్స్ తాగుతూ మనం చాలా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది ఆరోగ్యం ఉండటం కోసం. కానీ మనం దాన్ని పాడు చేసుకుంటున్నాం కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగి, షుగర్ డ్రింక్స్ తాగి. సో దానికి ఆల్టర్నేటివ్గా వచ్చిందే ఈ బ్లిస్ బాడీ
మిల్లెట్ డ్రింక్ అనమాట. సో ఇది 3 ఫ్లేవర్స్లో ఉంటుంది, పైనాపిల్, మ్యాంగో, ఆరెంజ్. సో పొద్దున తాగొచ్చు, మధ్యాహ్నం తాగొచ్చు, రాత్రిపూట అయినా తాగొచ్చు. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పిల్లలు చాలా టేస్ట్ బాగా నచ్చుతోంది. సో మనకు ఎట్లాగో అలవాటు అయిపోయింది షుగర్ డ్రింక్స్, కనీసం వచ్చే జనరేషన్ ఆ షుగర్కి డయాబెటీస్ అవి రాకుండా మన పిల్లల కోసమైనా సరే ఈ డ్రింక్స్ చిన్న పిల్లలు తాగొచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు తాగొచ్చు, పెద్దవాళ్ళు తాగొచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు తాగొచ్చు, ఎవరైనా సరే ఈ డ్రింక్ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. నా దగ్గర వాళ్ళ పిల్లల కోసం నా దగ్గర తీసుకుంటున్న వాళ్ళు 4-5 ఉన్నారు. ఫోన్ చేసి ప్రతి నెల మా పిల్లలు చాలా ఇష్టంగా తాగుతున్నారు సార్. ఫస్ట్ తాగంగానే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపించింది, ఏంటిది ఇలా ఉంది, ఎందుకంటే మనం ఇది కొత్త టేస్ట్, ఎప్పుడు మనం తాగలేదు. అలా అనిపించినప్పటికీ కూడా తాగే కొద్దీ వాళ్ళకి అలవాటైంది, వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. సో ఇప్పుడు నేను ఫైనల్గా దీని ప్రైస్ గురించి దాని గురించి చెప్తాను, ఎక్కడ కొనుక్కోవచ్చు ఏంటి అనేది. మొట్టమొదటిగా నేను ఇది ఆన్లైన్లో సేల్ చేస్తున్నాను. మా వెబ్సైట్ blissbody.in, లేదా మీరు నాకు ఫోన్ చేయొచ్చు డైరెక్ట్గా. నా ఫోన్ నెంబర్ వచ్చి 9985614945. ఇంకా మూడో విధంగా నేను ఏం చేస్తున్నానంటే ఈ డ్రింక్ అందరికీ అందించాలనే ఉద్దేశంతో త్వరలో నేను పౌచుల్లోకి తీసుకొస్తున్నాను. ఆ పౌచుల్లోకి తీసుకొచ్చినప్పుడు నేను అది డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి కూడా నేను చూస్తున్నాను. మీ ఊళ్ళల్లో మీ జనాలందరికీ కూడా ఇలాంటి ఆరోగ్యకరమైన డ్రింక్ మీరు అందించాలి అనుకుంటే, మీరు డిస్ట్రిబ్యూషన్ చేసి బిజినెస్ కూడా చేయాలనుకున్నా సరే నన్ను సంప్రదించవచ్చు. మీరు ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నా, లేదా ఉద్యోగం వెతుక్కుంటూ, లేదా హౌస్ వైఫ్స్ కూడా మీరు ఏదన్నా పక్కన ఇంకొక సైడ్ బిజినెస్ ఏదైనా పెట్టుకోవాలనుకున్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను ఇది డిస్ట్రిబ్యూషన్ ఇస్తాను. సో విన్నారు కదా శైలేష్ గారు చెప్పింది, బ్లిస్ బాడీ అనేసి మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఆయన నెంబర్ కూడా చెప్పారు, ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఇండియాలో ఓవరాల్గా ఎక్కడున్నా కూడా వీళ్ళు సప్లై చేస్తారు. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ శ్రవణ్తో జ్యోతి, పల్లవి టీవీ, హైదరాబాద్.